జాయిన్ మరి అది అక్కడ ఒక ట్విస్టింగ్ ఏంటంటే జనరల్గా ఎవరైనా కానీ డిగ్రీ అయిపోయినాక వద్దామనుకుంటారు. నువ్వు ఫైనల్ ఇయర్లో రావటం అల్టిమేట్ అసలు ప్లాన్. అది నేను అందరికీ చెప్పేది కూడా అదే. అసలు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఐటీ కోర్సులు నేర్చుకుంటే డిగ్రీ అయిపోయే టయానికి ఒక పక్కన ఇప్పుడు కాలేజెస్కి డిగ్రీలలో రెగ్యులర్గా పోయేది కూడా ఉండదు జనరల్గా. సో ఆ 1 ఇయర్ ఫైనల్ ఇయర్ 1 ఇయర్ వాళ్ళ కోర్సులకు వచ్చినప్పుడు ఒక పక్కన డిగ్రీ అయిపోతుంటుంది, ఇంకో పక్కన ఐటీ కోర్స్ అయిపోతుంటుంది. తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనం ఏదో ఒక ఆఫర్. ఇప్పుడు నీది అదే జరిగింది కదా. నీది ఎగ్జామ్స్ అయిపోయి ఎన్ని రోజులైంది? నాది మొన్న ఈ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్న ఆగస్ట్ అలా అయిపోయాయి సార్. సో రైట్. సో జాయిన్ అయింది ఫైనల్ ఇయర్ ఫస్ట్లోనా? లాస్ట్ ఇయర్ ఫెబ్లో జాయిన్ అయ్యాను. నా 5th సెమ్ అయిపోయాక. సో అయితే నువ్వు ఫైనల్ ఇయర్లో మిడ్లో జాయిన్ అయ్యావు? మిడ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఎందుకు రాలేదు? అప్పుడు నాకు తెలియలేదు సార్. అప్పటికి రాలేదు, ఐడియా రాలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఒక 6th సెమ్లో నేను కంప్లీట్ చేసుకోగలుగుతా ఇది అది అని చెప్పి. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 3 months ఉన్నాను సార్. ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్నాను. ఫిబ్ మార్చ్ ఏప్రిల్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ అని. ఓకే. సో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అది ఆగస్ట్ వరకు లాగ్ అయిపోయింది. తర్వాత రిజల్ట్ ఆ టైం అంతా ఎగ్జామ్స్ మీద ఉన్నారు, డిగ్రీ ఎగ్జామ్స్ మీద ఉన్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చారు కదా. సో అప్పుడు 3 months ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఎన్ని రోజులు ఉన్నావు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో? మార్చ్ 1st అలా వచ్చాను సార్. మార్చ్ 1 month అంతేనా? 3 months + 1 4 months. మరి నువ్వు అక్కడ ఇంట్లో ఉండి అకాడమిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ .NET కూడా ప్రిపేర్ అయ్యావా? పార్షియల్గా. సో అది హెల్ప్ అయింది నీకు. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు మొత్తం? సెకండ్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు? సో అంటే నేను అన్నాను ఇంకొద్ది రోజులు 1-2 months ఉండు, ఇంకా బెటర్ ఆఫర్ వస్తుందేమో అని అన్నాను. అయినా కానీ నో ఈ ఆఫర్కి వెళ్ళిపోతాను అన్నావు. ఏంటి రీజన్? అంటే పేరెంట్స్ అయినా అంటే కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ ఏ ఆఫర్ వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే వదులుకోవద్దు. గుడ్. ఆల్రెడీ ఇంతకుముందు చాలానే వదిలేసావు కాబట్టి ఇప్పుడైనా స్టిక్ ఆన్ అయ్యిండు ఒకదానికి. ఓకే. వర్క్ నేర్చుకోనికి ఒక ప్లాట్ఫామ్ అనుకో, ఎంత ఇచ్చినా ఎలా